హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం టెట్మోజోల్ సోప్ గురించి తెలుసుకుందాం. టెట్మోజోల్ సోప్లో మోనోసల్ఫేరియం 5% ఉంటుంది అండి. బ్రాండ్స్ వచ్చేసి టెట్మోజోల్ సోప్ యొక్క బ్రాండ్స్ మనం గమనించినట్లయితే శాంసోల్, మోనారా, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి స్కాబోమా. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజెస్ టెట్మోజోల్ సోప్ యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని మెయిన్గా మనకి శరీరంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, వైరస్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, అండ్ పారాసైటిక్ ఏమైనా కీటకాలు ఉంటాయి కదా, అవి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని మనకి చర్మంపై వచ్చే దద్దుర్లు, ర్యాషెస్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి కండిషన్స్లో దురద, మనకి ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్లో వాపు, ఇన్ఫ్లమేషన్, మనం దురద వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారండి. దీనిని క్యాండిడైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్, మనకి చర్మ ముడతలలో వచ్చే ఇన్ఫెక్షన్స్, ఎక్కడైతే స్వెట్ ఎక్కువ వస్తుందో అలాంటి కండిషన్స్లో, ఇంకా మనకి స్కిన్ ఇరిటేషన్, స్కిన్ రెడ్నెస్, ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ సోప్ని ఉపయోగించవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్, తామర ఇన్ఫెక్షన్, తామర అంటారు కదా తెలుగులో, అలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, ఇంకా అథ్లెట్స్ ఫుట్ ఇన్ఫెక్షన్స్, మనకి ఫుట్ పైన స్కిన్ అనేది లేయర్గా ఊడిపోతుంది అలాంటి కండిషన్స్లో, ఇంకా దీన్ని మెయిన్గా స్కాబోమా ఇన్ఫెక్షన్, స్కాబిస్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి తలలో మరియు మన శరీరంపై ఉండే పేర్ల సమస్యను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. హౌ టు అప్లై, దీనిని రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఉపయోగించవలసి ఉంటుందండి. నార్మల్ ఇన్ఫెక్షన్ అయితే 1 to 2 weeks వాడవచ్చు. ఇంకా ఇన్ కేస్ ఎక్కువగా ఉంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఉపయోగించవలసి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి సోప్ అప్లై చేసిన చోట మంటగా అనిపించడం, సోప్ అప్లై చేసిన చోట స్కిన్ అనేది డ్రై అయిపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనిస్తూ ఉంటాము. వార్నింగ్ అండ్ ప్రికాషన్స్. వార్నింగ్ వచ్చేసి సోప్ మన కళ్ళకి తగిలిన వెంటనే కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి అండి. ఇంకా దీన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.